ఇజ్రాయేలు 12 గోత్రముల వాళ్ళు ఒక తండ్రి బిడ్డలు. అయితే వాడు 2 రాజ్యాలుగా విడిపోవడానికి కారణం రెహబాం. ఏం జరిగింది? ఇజ్రాయేలీలు రెహబాం దగ్గరికి వచ్చి, మీ నాయన సొలొమోను పెట్టిన బరువులు ఆయన వేసిన శిక్షను తగ్గిస్తారా అని అడిగింది. పెద్దలేమో రెహబాముతో వాళ్ళు చెప్పినట్టే చేయమన్నారు. కానీ పెద్దల ఆలోచన పక్కన పెట్టి తనతో పాటు అడ్డదిడ్డంగా పెరిగిన ఆ స్నేహితుల మాట విని, మా నాయన పెట్టిన బరువుల కంటే వేసిన శిక్ష కంటే ఎక్కువ వేస్తానన్నాడు. అప్పుడు మీతో మాకు సంబంధం లేదని ఇజ్రాయేలు విడిపోయినారు. అప్పుడు యూదా రాజ్యము ఇజ్రాయెల్ రాజ్యంగా మారిపోయింది. అందుకు నేను మీకు మనవి చేస్తున్నాను, నీ మాటే మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవ తేవడానికి అవకాశం, నీ మాటే అన్నదమ్ముల మధ్య గొడవ తేవడానికి అవకాశం, నీ నోటి మాటే సంఘం కూడా విడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నోటి మాట నిప్పు లాంటిదని బైబిల్లో రాయబడింది. జాగ్రత్త. నీ మాట వలన నీ గౌరవం ఉంటుంది, అవమానం ఉంటుంది. నీ మాట వలన స్వీకరిస్తారు, తృణీకరిస్తారు. నీ మాట నీకు బ్రతికిస్తుంది, చంపుతుంది. అందుకనే యోగ్యులైన వాళ్ళు చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పండ్లు వంటిదంటే వాళ్ళ మాటలు. ఓ మాట చెప్పండి, భక్తుడు ఈయన ఏం భక్తురాలు అనే దాని గుర్తు ఏంటంటే వాళ్ళ నోటి మాటలే. కనుక నీ మాటలు ఎలాగ ఉన్నాయో పరీక్షించుకో, ఇక మీదట సరి చేసుకో. దేవుడిని దీవించు.